హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు అయితే అమ్మ అటుకుల తాలింపు అయితే చేస్తుందనమాట. అటుకుల మిక్చర్ అండి, అటుకులు అండ్ మురుమురాల మిక్చర్ అనమాట. సో ఇది ఈవినింగ్ టైంలో స్నాక్గా తినడానికైనా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే స్నాక్స్గా పెట్టడానికైతే చాలా బాగుంది. ఒకసారి చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిక్చర్ని అయితే అటుకులు మురుమురాల మిక్చర్ అనమాట ఇది. సో అమ్మ ఎలా చేసింది అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. ముందుగానైతే అటుకులు అయితే 1 కిలో తీసుకుందనమాట. కిలో అటుకులు అయితే ఇలా తీసుకొని ఒక బేషన్లోకి అయితే వేసుకుంది. మంచిగా వీటిలో కొంచెం పిండిలాగా పౌడర్ లాగా వస్తుంది కదా, వాటిని అయితే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పౌడర్ అంతా తీసేసుకోవాలి. సో ఆల్రెడీ అమ్మ జల్లించి పక్కన పెట్టేసుకుంది. వీటిని అయితే పేపర్ అటుకులు అంటారనమాట. ఊర్లో అయితే పేపర్ అటుకులే అంటారు. అంటే మనం పలచగా ఉంటాయి కాబట్టి సో వాటిని అయితే పేపర్ అటుకులు అంటారు. ఉంటాయి కదా, అవి అటుకులనేమో దొడ్డ అటుకులు అంటారు ఊర్లలో అయితే. సో వాటిని అయితే కొంచెం మిక్చర్కి అయితే బాగుంటుంది వాటికి కూడా. సో నేనైతే ప్రస్తుతానికి ఈ సన్న అటుకులు మాత్రం తీసుకున్నాము. బాగుంటాయి ఇది మిక్చర్కి అయితే, చాలా ఇష్టం నాకైతే. సో వాటి కోసం అని ఇవి తీసుకుంది. ఇప్పుడైతే వీటిని కొంచెం వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ముందుగా ఒక బౌల్ అయితే పెట్టేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని. సో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. మొత్తం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మిక్చర్కి అయితే ఇలా క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయినాయి అనమాట, క్రిస్పీగా అయినాయి. చూడండి ఇలా నలిపితే ఎలా వస్తుంది, ఇది క్రిస్పీగా అయినట్టు అనమాట. సో వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. అలాగే మురుమురాలను కూడా కొంచెం వేయించుకుందాం. అంటే మురుమురాలను వేయించాల్సిన అవసరం అయితే ఏం లేదు, అంటే ఇప్పుడు చలికాలం కదా, కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మిక్చర్కి అయితే అంతగా బాగుండవు తినడానికి కూడా. అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను అన్నట్టు వీటన్నిటిని. కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించితే మాడిపోతాయి అనమాట. ఇవైతే నా అయితే కొంచెం లైట్గా మాడినాయి అనమాట, మీరైతే ఇలా చేయకండి. సో ఫ్రై చేసుకొని వీటన్నిటిని 2 ఒకే దాంట్లోకి వేసుకొని, మురుమురాలను 2 వేయించుకున్నాం కదా, క్రిస్పీగా అయ్యాయి కదా. సో వాటిని అయితే 2 ఒకే దాంట్లోకి బేషన్లోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలాగా 2 కలిసాక మంచిగా పోపు అయితే వేసుకోవాలన్నమాట. సో వాటి కోసం అయితే నేను ఇలా కలిపేస్తున్నాను చూడండి. ఇంకా 2 కలిపాం కదా, వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు తాలింపు కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి 1/2 కేజీ పల్లీలు అయితే వేసుకుంది అమ్మ అయితే. సో వాటిని అయితే వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలన్నిటిని, వీటన్నిటిని. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీటే యాడ్ చేసుకుంది. ఇదైతే మిక్చర్ని అయితే ఒకసారి చేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ అప్పుడు పెట్టడం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో బాక్స్లో పెట్టడానికైనా మనకి తినడానికైనా ఈవినింగ్ టైంలో తినడానికైనా చాలా బాగుంటుంది ఇవైతే. సో ఒకసారి చేసుకొని ట్రై చేయండి. పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే మంచిగా ఎండుమిర్చి అయితే వేసుకోండి, చూసి సరిపడా వేసుకోండి. చూడండి మిర్చి కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వీటిలోకి అయితే కరివేపాకు అయితే వేసేసుకొని మంచిగా చిటపెటలాడినాక వాటిలోకి అయితే 1/2 కేజీ అన్ని పుట్నాలు అయితే తీసుకుంది. వాటిని కూడా వీటిలోకి వేసేసుకొని మంచిగా ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. సో వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలన్నమాట మంచిగా. వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వీటన్నిటిని. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి పోపునంతా. పోపుతో టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. పోపు ఎలా వేసుకుంటే దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది అనమాట మిక్చర్ అనేది. సో మంచిగా వేస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా అద్దరిపోయింది అనమాట పోపు అయితే. సో ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపడా పసుపుని అయితే వేసుకుందాం. ఇలా పసుపును కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుందండి. పోపు అయితే రెడీ అయినట్టే అనమాట. మనం పోపు ఎలా వేసుకున్నా కానీ కలిపే విధానంలో కూడా ఉంటుందండి. మంచిగా అటుకులకి మిక్చర్కి అయితే మంచిగా తాలింపు అయితే పట్టేయాలన్నమాట. సో సాల్ట్ అయితే చూసుకుంటూ వేసుకోవాలండి. సాల్ట్ కూడా మెయిన్, మనకు చప్పగా ఉంటే కూడా మిక్చర్ అంత టేస్ట్ ఉండదు కదా. సో సాల్ట్ సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మిక్చర్ రెడీ అయింది కదా, ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తుంది చూడండి.
అమ్మ అయితే తాలింపులోకి సాల్ట్ అయితే వేస్తుంది. ఇంకా నేనైతే ఇలా చేయను అనమాట. నేనేమో సాల్ట్ అండ్ పసుపునేమో అటుకులకి మిక్చర్కే పట్టిస్తానమాట. పట్టించి తాలింపు వేస్తాను. సో అమ్మ ఏమో ఇలా తాలింపులోకి సాల్ట్ వేస్తే మిక్చర్కి టేస్ట్ వస్తుంది. అలాగే వెండిమిర్చికి పల్లీలకు సాల్ట్ మంచిగా పడుతుంది అని చెప్పేసి ఇలా వేస్తుంది అమ్మ అయితే. తాలింపునైతే మంచిగా అటుకులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అటుకులోకి వేసేసుకొని కలిపేస్తుంది అమ్మ అయితే మంచిగా. ఇంకా తాలింపు మొత్తం అటుకులోకి అయితే వేసేసుకుంది. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మిక్చర్ మొత్తం కలిసేటట్టుగా తాలింపుని కలిపేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఎంతమందికి మిక్చర్ అంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేసేయండి. నాకైతే ఈ మిక్చర్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా మా పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది అనమాట ఈ మిక్చర్ అయితే. సో స్నాక్స్ కోసం అయితే ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అని చేస్తుంది మిక్చర్ అయితే. సో చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా అమ్మ అయితే ఇలా మొత్తం కలిపేస్తుంది చూడండి. ఇలా మంచిగా కలుపుకుంటేనే మంచి తాలింపు అనేది అటుకుల మిక్చర్లోకి మంచిగా కలుస్తుంది కదా. సో అందుకని ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తాయి. సో వాటి కోసమే అమ్మ మంచిగా కలిపేస్తుంది. అటుకులో కలపడం అయితే అయిపోయిందనమాట. ఇంకా అమ్మ అయితే సాల్ట్ అయితే చెక్ చేస్తుంది అనమాట, సరిపోయిందా లేదా అనేది. సాల్ట్ చెక్ చేసుకుంటేనే బెటర్ కదా. సో ఇంకా ఇలా చెక్ చేసింది అనమాట, సరిపోయిందని చెప్పేసి అంటుంది. సో ఇంకా అమ్మ చేతి అటుకుల మిక్చర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.